మనలో చాలా మందికి హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ గ్రోత్ గురించి కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవాళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం విత్ డాక్టర్ శ్రావ్య, డర్మటాలజిస్ట్. జుట్టుకి ఎగ్స్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుందా? ఫాల్స్. ఎగ్స్ తినడం వల్ల ప్రోటీన్ అండ్ బయోటిన్ లాంటి న్యూట్రన్స్ దొరుకుతాయి. హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి, కానీ పైన పూయడం వల్ల ఎలాంటి డ్రామాటిక్ హెయిర్ గ్రోత్ ఉండదు. హెయిర్ ఫాల్కి స్ట్రెస్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఏదైనా పెద్ద సర్జరీస్ అయిన 3 monthsకి హెయిర్ ఫాల్ ఉంటూ ఉంటుంది. ఇలాంటి స్ట్రెస్ఫుల్ ఫేజెస్ మేనేజ్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు. రోజు హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు రాలుతుందా? నో, ఇట్స్ అ బిగ్ మిత్. షవర్లో న్యాచురల్గా విగ్గా ఉన్న హెయిర్ మాత్రమే ఫాల్ అవుతుంది. రెగ్యులర్గా జెంటిల్ షాంపూ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఏమీ అవ్వదు. జుట్టుకి ఆయిల్ రాయడం వల్ల హెయిర్ పెరుగుతుందా? ఫాల్స్. జుట్టుకి రోజు నూనె రాయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, కానీ ఆల్రెడీ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళలో దీనివల్ల డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒక తెల్ల జుట్టు పీకితే ఇంకో 3 తెల్ల జుట్టు వస్తాయా? ఫాల్స్. ప్లకింగ్ చేయడం వల్ల స్కాల్ప్లో ఆ ఫాలికల్ నుంచి హెయిర్ గ్రేగానే వస్తుంది, కానీ ఫాలికల్ డ్యామేజ్ అవుతుంది, అంతేగాని కొత్త గ్రే హెయిర్స్ రావు. డాండ్రఫ్ అనేది డ్రై స్కాల్ప్ వల్ల వస్తుందా? డాండ్రఫ్ మెయిన్లీ ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళలో చూస్తాం, కానీ డ్రై స్కాల్ప్కి దీనికి డైరెక్ట్గా సంబంధం లేదు. డైట్కి హెయిర్ గ్రోత్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఐరన్, జింక్, ప్రోటీన్, బయోటిన్ ఇవి మన డైట్లో తక్కువ అయితే హెయిర్ ఫాల్ అండ్ థిన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎగ్స్, నట్స్, దాల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మీట్ ఇవి తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.